అదే నమస్కారం. ఈరోజు జడ శ్రావణ్ అనబడే ఓ వ్యక్తి వైసీపీని తిట్టాడు గదండీ! లేదు అన్నప్పుడు ఆయన భయపడిపోయి ప్లేట్ మార్చాడంటే మాట్లాడదాం. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966561144. ఇక రిమాండ్ సింగం ఆయన ఎంటర్ అయ్యాడంటే బెయిల్ కాదు, రిమాండ్ గ్యారంటీ. ఎవరు? పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వైసీపీ ఆస్థాన అరవీర భయంకరమైన లాయర్, అడ్వకేట్. ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు యూట్యూబర్ జోసెఫ్ విషయంలో. ఇక ఈ అంబటి రాంబాబు వచ్చేసి ఏకంగా ఆధునిక రావణుడు గెలవాలి అంటూ నానా హడావుడి చేస్తున్నాడు. అసలు రాముడు కాదట, రావణుడు గెలవాలట. ఇక జగన్మోహన్ రెడ్డి ఏమో ఈ యూట్యూబర్ జోసెఫ్ టీంలో అమ్మాయి గగన ఎవరో మనకు పేరు కూడా తెలియదు, ఈ గన్నవరంలో ఏకంగా ఆమె బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు. ఆమె ఎక్కడుంది ఏంటో తెలియదు. తర్వాత నిన్న ఈ యూట్యూబర్ జోసెఫ్ భార్యను అరెస్ట్ చేస్తారు, దీన్ని హడావుడి చేశారు. కావ్య టీం కూడా నన్ను అడిగితే అన్న అరెస్ట్ చేయరని ఆనందికి చేస్తారండి అన్న. తీరా ఏంటంటే నిన్న మాదాపూర్లో ఏపీ పోలీసులు ఏం చేశారంటే ఈ యూట్యూబర్ జోసెఫ్ ఆఫీస్ ఉంటుంది, అక్కడ థర్డ్ ఫ్లోర్లో అతని ఆఫీస్ ఉంటుంది. ఆడికి ఈమెను తీసుకెళ్ళారు. జోసెఫ్ యొక్క భార్య అనుష కాబట్టి ఆమెను తీసుకొని వెళ్ళి ఆమె సమక్షంలో ఆ ఆఫీస్లో తనిఖీలు చేసి హార్డ్ డిస్క్లు, తర్వాత వచ్చేసి పెన్ డ్రైవ్లు మరికొన్ని కలెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెను మరలా క్షేమంగా ఆమె ఇంటి దగ్గర వదిలిపెట్టున్నారు. వీళ్ళది వచ్చేసి మన పటాన్ చెరువు దగ్గర అమీన్పూర్. ఓకే, సో ఆమెను ఎక్కడ ఏమీ ఇబ్బంది పెట్టాల. కానీ నానా హడావుడి చేసి ఏం చేశారండి, ఆమెను అరెస్ట్ చేశారు, ఇంటి దగ్గర పసిపిల్లలు ఇబ్బంది పడతారు, రకరకాలుగా చేశారు. ఎంత దారుణం అండి. కమింగ్ టు జోసెఫ్ దద్దం. ఈ జోసెఫ్ వచ్చేసి అనరాని మాట్లాడినది ఎవరినండి? హిందువులని. అసలు ఘోరాతి ఘోరంగా ఎవరినండి తిట్టాడు? పవన్ కళ్యాణ్ని, రాధా మనోహర్ దాస్ని. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క కాపు అయినా కానీ ఇప్పుడు ఈ యూట్యూబర్ జోసెఫ్ సపోర్ట్ చేస్తారా? చేయరు. సరే కులం తీసి పక్కన పెడదాం. జనరల్గానే హిందువులు అన్నప్పుడు మా హిందూ దేవుని తిట్టండ్రా అని తిట్టించుకుంటారా? మా హిందూ దేవుని తిట్టిన వాళ్ళకి సపోర్ట్ చేయడం అని చెప్పేసి నన్ను ముందు నెడతారా? ఈరోజు వైసీపీ ఏం చేస్తుందండి? క్లియర్గా క్లీన్ బోల్డ్ అయ్యారు వాళ్ళు. నిన్న ఈ కొడాలి నాని చేత ఉప్మా చట్టం అదని ఇదని చెప్పేసి ఘోరాతి ఘోరంగా మన ఉపా చట్టాన్ని తక్కువ చేసి మాట్లాడించారు. తీరా దాని మీద ఎవరో కేసు పెట్టారు వెళ్ళి. ఉపా చట్టం అన్నది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, చట్ట విరుద్ధ వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం లాంటిది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం. దీనిని ఎంతో పవర్ఫుల్ మన దేశంలో అంటారు ఆ చట్టాన్ని. దానిని కొడాలని ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం చాలా తక్కువ చేయడం అంటే ఇక ఆ చట్టం గురించి జనాలు వచ్చేసి ఎంత నెగిటివ్గా ఫీల్ అవుతారు. అండ్ అది ఓ రకంగా చట్టం యొక్క విలువను తగ్గించడమే కదా. ఒక మాజీ మంత్రి ఏంటి ఇలా ఎలా మాట్లాడతాడంటూ కేసు పెట్టారు. కేసు కూడా ఫైల్ అయిందంట. సరే, దాని మీద రమ్మబడ్డాడు. ఏంటి ఉప్మా చట్టం అంటే కేసు పెడతారా అంటాడు. సరే, విషయం అంటే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ వైసీపీ అంటేనే అది ఒక రకమైనటువంటి క్రైస్తవ పార్టీ. అది తెలియనటువంటి కొంతమంది హిందువులు ఇప్పటికీ జై జగన్ జై వైసీపీ అంటుంటారు. నేను ఎక్కడ ఒక రీల్ చూసా, వాడు ఎవడో కానీ పిచ్చోడు వైఎస్ జగన్ జై జగన్ అని చెప్పేసి పచ్చబొట్టు లాంటిది ఓడిపించుకున్నాడు. క్రాస్ చెక్ చేస్తే తెలుసుకోవాలని చెప్పారు. పచ్చబొట్టు కనుక అయినట్టు మొహం అంతా వాసిపోయేది, ఎరుపు వచ్చేది. అక్కడ అది పచ్చబొట్టు కాదు, టాటూ కాదు, మీద స్టిక్కరింగ్ లాంటిది చేసి ఉంటారు, అంతకుమించి ఏముండదులేండి అని చెప్పేసి అన్నారు. దానిని ఇంట్లో ఇళ్ళలో వంటింట్లో ప్రియుల సినిమాలో బాబు మోహన్కి నేపాల్లో వేస్తారనమాట పచ్చబొట్టు లాంటిది. ఏంటిదిరా బాబు అంటే నేను వెదవని అన్నట్టు అదండి. సరిగ్గా సింక్ అయిందండి బాబు ఈ జగన్కి ఆ పచ్చబొట్టు ఈ బాబు మోహన్ గారు అంటున్నారు. అంటే సింపుల్ ఏంటంటే వైసీపీ వాళ్ళరా వీళ్ళు అంటే ఇక జనాలు చీకట్టు దూరం పెట్టే రోజు వచ్చేసింది అంటున్నారు. అవునా కాదా మీరే చెప్పండి. అసలు వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? వెళ్ళి వైసీపీ వాళ్ళు వెళ్ళి ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? కూటమి ప్రభుత్వంలో కేసులు పడ్డాయి అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా అంటే అసలు అవతల వాళ్ళు ఎవరు అది చెక్ చేయాలి కదా. ఇప్పుడు జడా శ్రావణ్ వచ్చేసి ఏమన్నాడు? వైసీపీలు పిల్లికి బిచ్చం కూడా బెటరు. చివరికి వాళ్ళ చేతికి ఏదన్నా అన్నం తిన్నారు, అది కడుక్కుందామని ట్రై చేశారు, దాని చేతికి అన్నం మెతుకులు ఉన్నాయి కింద పడ్డాయి అనుకో, అవి కాకులు తింటాయి కదని చెప్పేసి ఆ అన్నం మెతుకులు కూడా జాగ్రత్త ఏరి పక్కన పెట్టుకున్న రకం వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చేది ఏంటి అని అన్నాడు. బట్ ఇది అబద్ధం. ఏ జడా శ్రావణ్ అయితే కూటమి ప్రభుత్వం నానా రకాల మాటలు పవన్ కళ్యాణ్ని రఘురామకృష్ణ అనరాని మాట్లాడినాడు, వైసీపీ సపోర్ట్లు అక్కడ ఈ రకంగా అంటాడు. అండ్ ఈరోజు ఉపా చట్టం నమోదయ్యేసరికి యూట్యూబర్ జోసెఫ్ మీద, ఈ జోసెఫ్కి ఎవరెవరికైతే లింకులు ఉన్నాయో ఇప్పుడు వాళ్ళందరూ బయటకు లాగుతునేసరికి భయపడిపోయి
ఆ రంగం హడావుడి చేస్తాడు. ఎందుకంటే అతను మాజీ జడ్జి కదా, సో అతనికి తెలుసు ఏమైంది ఏంటి అని చెప్పేసి. ప్లేట్ ఫిరాయించాడా లేదా ప్లేట్ తిప్పాడా లైక్ ఆవేయాలనుకోవాలి. సరే, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, వదలరు. ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి రంగంలోకి దించారు. పొన్నవోలు వచ్చేసి ఏమంటాడు, ఇతనికి వైసీపీ పార్టీకి సంబంధం లేదు, నేను కామన్ మ్యాన్గా వచ్చానంటాడు. కామన్ మ్యాన్గా వచ్చాడా పొన్నవోలు? ఆయన మామూలు రిమాండ్ సెగ్మెంట్ పెద్ద పేరు. ఎందుకు పోసాని కృష్ణమురళి కానీ రిమైండింగ్ ఎవరిదైనా కానీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వచ్చాడంటే వచ్చేసాడు రా వాడు, వచ్చేసాడు రా అని చెప్పేసి జబర్దస్త్ కామెడీ చేస్తారు చూసిరా. లైక్ ఆవేలో ఇంకేంది రిమాండ్, బెయిల్ రాదు, రిమాండ్. ఇప్పుడు ఇతని విషయంలో వచ్చేసేంటి, ఆల్రెడీ ఉపా చట్టం కింద కేసు నమోదైందా, ఆల్రెడీ పోలీసులు తమ కస్టడీకి అడుగున్నారా. దెన్ కోర్టులో వాదన జరిగినప్పుడు ఏం జరిగింది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వచ్చేసి మాకు కొంచెం టైం కావాలన్నారు. దాంతో రేపు 14 తారీఖు వాయిదా వేశారు. ఇతను వచ్చి ఏమంటాడు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి వచ్చేసి అసలు అతని మీద ఉపా చట్టం పెడతాం ఏంటి, అతను ఒక యూట్యూబర్ అంటాడు. అండ్ అతనికి వైసీపీకి సంబంధం లేదంటాడు. వైసీపీకి అతనికి సంబంధం లేకుండానే ఇందానే అన్నానే మాదాపూర్లో ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్లో అతను ఆఫీస్ ఉందని, ఆ ఆఫీస్ వచ్చేసి వైసీపీ ఒక కీలక నాయకుడు, ఒక కీలక రెడ్డిది ఆ ఆఫీస్. ఆ ఆఫీస్ రెంట్ మొత్తం వాళ్ళే కడతారు. అండ్ ఇతను ఆఫీస్లో ఎక్విప్మెంట్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళే సప్లై అంట. ఏంది వెనకాల ఎవరూ లేకుండానే జోసెఫ్ ఆరంగ్ రెచ్చిపోయాడు అని చెప్పేసి అనుకున్నారు కదా చాలామంది. ఇదిగో ఉన్నది వైసీపీ. వీళ్ళు కాకుండా మళ్ళీ క్రిస్టియన్ మిషనరీస్ అండ్ విదేశీ శక్తులు కొన్ని కుట్రలు పడిన దేశం మీద వాళ్ళు, అండ్ ఈ ప్రకాష్ రాజు అండ్ మోరోరు ఈ జోసెఫ్ టీమ్ అంటే ఒక బ్యాచ్ ఉండిద్ది, వాళ్ళు వీళ్ళంతా కూడా ఇందులో భాగమే. సో వీళ్ళందరూ ఫండింగ్ ఎవరంటే వైసీపీ అంటే క్లియర్గా అర్థమవుతూనే ఉంది. సో అవన్నీ కూడా ఇప్పుడు లెక్కలు తేల్చాలి. ఆల్రెడీ జోసెఫ్ యొక్క మొబైల్కి సంబంధించి మొత్తం డేటా మొత్తం బయటికి తీస్తుంటే ఎవరో యూట్యూబ్లో ఫేస్బుక్లో వైరల్ చేసి నేను చూసా. పోలీసులు షాక్ అవుతున్నారు, ఒరే అది ఒక యూట్యూబర్ యొక్క మొబైలా లేకపోతే ఒక అశ్లీల వీడియోల లైబ్రరీరా బాబు అని చెప్పేసి. అన్ని ఫోటోలు వీడియోలు మొత్తం అవే ఉన్నాయంట. తర్వాత ఇంకోటి ఏదో చెప్పున్నారు, పోక్సో కేసు కూడా నమోదైంది అతని మీద. ఎందుకంటే అతని వీడియోలు కానీ మొబైల్లో కానీ ఫోటోల్లో కానీ చిన్నపిల్లలతో అతను ఉన్నాడని అన్నాడు. అది నాకు తెలీదు, బట్ ఆ రకం వైరల్ చేస్తున్నారు బయట. సిచ్యువేషన్ ఎలా ఉందంటే, జోసెఫ్ అనబడే ఒక వ్యక్తి, యూట్యూబర్ జోసెఫ్ అనబడే వ్యక్తికి సంబంధించి పేరు ఎత్తితేనే ఈరోజు జనాలు వస్తున్నారు, తిడుతున్నారు. అతను సపోర్ట్ చేస్తున్నా కూడా ఈరోజు వీడికి సపోర్ట్ చేసే వెంటరా బాబు అని చెప్పేసి అనుకుంటున్నారు. అటువంటి వ్యక్తికి వెళ్ళి 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 వైసీపీ సపోర్ట్ చేసింది. ఏమనాలి చెప్పండి? వీళ్ళకి ఒక్క హిందూ అన్న ఓటేస్తాడా? హిందువులని, హిందూ సమాజాన్ని, భారతదేశాన్ని అనరాన మాట్లాడినటువంటి ఒక యూట్యూబర్ జోసెఫ్కి ఈరోజు వైసీపీ ఆస్థాన లాయర్, అడ్వకేట్ పొన్నవోలు సపోర్ట్ ఏంటి? అండ్ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఏకంగా నిన్న ఏదో మీటింగ్ లాంటిది జరిగింది, అందులో ఇదే అన్నాడు, ఆధునిక రావణుడు గెలవాలి, మేము గెలిపిస్తాం అంటే ఏంటి? హిందువులను గొర్రెగా తిట్టినటువంటి ఈ జోసెఫ్ ఈరోజు జైలు నుంచి బెయిల్ మీద కాదు, అసలు ఏకంగా ఏ తప్పు చేయలేదని అతను విడిపిస్తారంట వీళ్ళు. ఎస్ మేము సపోర్ట్ చేస్తామంట. మరలా ఈ వైసీపీ అంటే కొంతమంది వచ్చేసి జోసెఫ్ మాకు సంబంధం లేదంట. ఏంది అసలు ఇది? జనాలు ఎదురు పక్కన చేయడం కాకపోతే ఏంటండి? లోకంలో జరిగే మంచి అనేది ఉంది కదా, మంచిని మీరు మాట్లాడుకోవద్దు రోయ్, మేము చేసే చెడే మాట్లాడుకోండి రోయ్ అన్నట్టుగా ఈ రకంగా లీడ్లు ఇవ్వటం. ఒకే ఒకటండి, వైసీపీ నామరూపాలు లేకుండా వచ్చే ఎన్నికల్లో పోయిద్దని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అడుగడుగు నాకు తప్పు మీద తప్పులు చేస్తూనే ఉన్నారు.